వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం ఏకశిలా నగర్లో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఈ శ్రీ బంగారు పోచమ్మ మైసమ్మ దేవాలయంలో స్థానిక గృహవాసులు పోచమ్మ బోనాలు ఘనంగా సమర్పించారు. భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుల నడుమ పోతురాజులతో వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ శ్రావణ మాసంలో పోచమ్మ బోనాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడంతో పాటు ప్రతివారం అమ్మవారి అభిషేకం అలంకరణ గొప్పగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బోరిగం నరసింగం, తంగెళ్ల సోమయ్య, తంగెళ్ల దేవేందర్, మట్టిపల్లి సంపత్రావు, బాసాని శ్రీనివాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాలనీకి ఒక గుడి కావాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుండి మేము మనసులో ఉన్నది కాబట్టి వాళ్ళ నాయకుల దృష్టి తీసుకుపోతే సరే గుడి అంటే అందరికి కావాల్సింది కాబట్టి ఇంకా చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. దీని విషయం మీద ఏదన్నా ఈ రోడ్ అని దారి అని ఏమన్నా డిస్టర్బ్ అయినా కూడా మా దగ్గరికి వస్తే మేము దానికి ఎంకరేజ్ చేస్తామన్నారు. వాళ్ళ గుడికి ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతో వాళ్ళ పెద్దల సహకారంతో ఇలా ఒక బొడ్రాయ కార్యక్రమం కాకుండా పోచమ్మ మైసమ్మ గుడి కట్టుకోవడం జరిగింది. బంగారు పోచమ్మ మైసమ్మ గుడి కట్టించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి పడడం ఏకశిలా నగర్ అనే పేరుకు ఈ చాలా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చాలా పబ్లిక్ కూడా అంత మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ పెద్దలందరూ ఈ వాడకు సంబంధించిన పోచమ్మ మైసమ్మ గుడి కట్టించినందుకు చాలా ఇప్పుడు సంవత్సరం కాంచెల్లి ఎలాంటి హానిలు జరగకుండా సంతోషంగా పిల్లలతోని ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం జరుగుతుందని చెప్పి పబ్లిక్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ ఏంటంటే గతంలో కూడా ఇక్కడ అమ్మవారు ఉండే ఆమె కళలో వచ్చి ఊరికే చెప్తా అంటే ఎవరు పూనుకోలేదు. అందరం ఒకటే ఇప్పుడు పూనుకోవడం గుడి కట్టించుకోవడం జరిగింది. దాతలు కూడా పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చిండ్రు. సంతోషంగా ఇప్పుడు అందరం కూర్చొని ఇప్పుడు ఇది ఒకటే అని కాదు అన్ని కులాల వాళ్ళు బీసీలుగా అయినా ఇప్పుడు మనకు ఇలా కులాల వారి కాకుండా అందరం ఒక అన్నదమ్ముల లెక్క వర్క్ చేయడం పనిచేయడం జరుగుతుంది. ఇంకా డెవలప్ చేసుకోవడానికి కూడా ముందు పోవాలని మేము పెద్దల సహకారం తీసుకుని ముందు పోతాను. గత 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో అందరి పాత్ర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మేమందరం ఎవరు కూడా అధ్యక్షుడు సెక్రటరీ అనే తారతమ్యం లేకుండా అందరం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉండి ఏది చేసినా అందరి సమిష్టి నిర్ణయంతో సమిష్టి యొక్క సహకారంతో ఈ యొక్క దిగ్విజయంగా పండుగ చేస్తున్నాం. కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఒక కుటుంబం లాగా అందరం ఐక్యంగా ఉండి అప్పుడు బొడ్రాయి పెట్టాలనే ఆలోచనతో ఒక బొడ్రాయి కమిటీ వేయడం జరిగింది. బొడ్రాయి కమిటీ ద్వారా బొడ్రాయి కమిటీనే ఆ కమిటీనే ఈ కమిటీ కూడా ఈ పోషమ్మ కమిటీ కూడా అందరు కలిసి నిర్వహించడం జరిగింది. ఎటువంటి తారతమ్యం లేకుండా కుల రహితంగా అందరూ ఒకే కుటుంబం లాగా ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఎవరికి తోచినంత వారు సాయం చేయడం జరిగింది. అందరూ కలిసి ఈ యొక్క కమిటీ కలిసి ఈ యొక్క పోచమ్మ గుడి బంగారు పోచమ్మ మైసమ్మ గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు 1 year సంవత్సరం అయిపోయింది. ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా జరిగింది. ఇలాగే అందరం ఐక్యత ఉండి ఆ పోచమ్మ దయ వల్ల అందరం మంచిగా ఉండాలి, సుఖసంతులు అందరికి ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరం కలిసి ఉండాలని చెప్పి అందరం ముఖ్యంగా తెలియజేస్తాం.